మనకి రాగి పిండి గురించి తెలిసిందే. ఇది ఎప్పటినుంచో కూడా చాలా వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రాగి పిండి తిన్నారు కాబట్టి ఈ రోజుకి చాలామంది స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం అసలు ఈ తిండులు అన్నవి పోయినాయి. బలమైన ఫుడ్ ఈ రాగులు, జొన్నలు ఇలాంటివి అసలు మనం తినడం కూడా పోయింది. కాబట్టి కనీసం మనం అవన్నీ తినలేకపోయినా ఈ రాగి పిండి అయినా కనీసం మనకి అవైలబుల్గా ఉంటాయి. రెడీమేడ్గానే అమ్ముతున్నారు కాబట్టి మనకి, అంటే కంపెనీలు వేరే వేరే ఉండొచ్చు. మీకు నచ్చిన కంపెనీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఈ రాగి పిండి మనం మార్నింగ్ పూట చక్కగా ఈ రాగి పిండి కలుపుకొని జావలా కాచుకొని తాగడం. ఇంకోటి, చిక్కగా కాచుకునే బదులు పల్చగా కాచుకొని తాగితేనే బాగుంటుంది. తాగడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. చిక్కగా అయితే అరుగుదల తక్కువ ఉంటుంది. పల్చగా అనుకోండి చక్కగా అరుగుదల ఫ్రీగా అరుగుదల అవుతుంది. ఈ రాగి పిండి తినడం వల్ల కొంచెం కాకపోయినా కొంచెమైనా మనకి పోషకాహారాలు ఎక్కువైనట్టుగాను కానీ అన్నీ తినలేకపోయినా కనీసం ఈ రాగి జావైనా మార్నింగ్ పూట ఈ టీలు కాఫీలు కన్నా ఈ రాగి జావ మార్నింగ్ పూట మనం తాగాము అంటే కనుక దీనికి మించిన బలం ఉండదు. కనీసం మన చేతుల్లో ఉన్నదైనా సరే మనం యూజ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇదైనా సరే మనం ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, రాగి జావ. ఇందులో పాలు వేసుకొని కాచుకోవచ్చు. నెక్స్ట్ రొట్టెలు వేసుకోవచ్చు. అలా అన్ని విధాలుగానే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీని గురించి మీకు ఇంకా వివరాలు తెలియాలి అంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా క్లారిటీ ఉంటుంది. కానీ రాగి జావ అన్నది చాలా హెల్తీ పర్పస్. ఓకేనా ఫ్రెండ్. ఈ పిండి అన్నది చాలా కాచుకొని తాగినా కానీ మీరు డైలీ ఈ రాగి జావలో ఉండే ప్రోటీన్ మొత్తం కూడా మీ హెల్తీ పర్పస్కి యూజ్ అయ్యేదే. మార్నింగ్ పూట ఈ టీలు కాఫీలు తాగడం కన్నా ఈ రాగి జావ కాచుకొని తాగితే కనుక చాలా మంచిది. నేనైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ రాగి జావే మార్నింగ్ పూట ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మా పిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ కూడా ఈ రాగి జావే నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. ఎందుకంటే పిల్లలు కూడా ఈ రోజుని బట్టి పాలు ఎక్కువగా లైక్ చేయట్లా. అదే ఈ రాగి జావల్లోనే మనం రాగి జావ కాచేసిన తర్వాత పాలు కాసిన అందులోనే కలిపిస్తే వాళ్ళకి పాలు పడతాయి. ఈ రాగి జావ పిండి ఒంటికి పడుతుంది. దానివల్ల వాళ్ళకి కూడా కొంచెం కాకపోయినా కొంచెమైనా బలం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు చేయండి ఫ్రెండ్. మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.